హలో అందరికీ. ఆషాఢం వచ్చేసింది కదా. ఆషాఢం అంటే ఆడపిల్లల పండుగ. ఆడపిల్లల పండుగ అంటే షాపింగ్, మెహందీ, ముఖ్యంగా మెహందీ. అమ్మమ్మ, నాన్న, వాళ్ళ అమ్మ, నానమ్మ అందరూ చిన్నప్పటి నుంచి మనకి బాగా వేసి 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 తినిపించి ముద్దకి తినిపించినట్టుగా మనకి నేర్పించారు కదా. ఆషాఢం వస్తే మెహందీ పెట్టుకోవాలి, ఆషాఢం వస్తే మెహందీ పెట్టాలి. ఆడపిల్లలకి అందరికీ మెహందీ. చిన్నప్పుడు అయితే 2 జుట్లు వేసుకొని చేతులకు నిండుగా మెహందీ పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పటి పిల్లలకు కూడా నేను అదే నేర్పిద్దామని మా అమ్మాయిని తీసుకొని నేను మా తోటకి వెళ్ళాను అనమాట మెహందీ కోసం అని. ఓ రోజు చూసుకొని ఆషాఢ మాసం కదా. సో అక్కడ వెళ్తే ఫుల్గా గ్రాసు, అసలు గేట్ ఓపెన్ చేయడానికి కూడా లేదు. తోవంతా చిన్నగా అయిపోయింది. అసలు ఎవరి దగ్గర వెళ్ళట్లేదండి బాబు, ఇది మాదే. లోపలికి వెళ్ళడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాం. అసలు ఫుల్గా కవర్ అయిపోయింది. అది తీయడానికి కీ కూడా నాకు అది ఓపెన్ చేయడానికి అవ్వలేదు. ఫైనల్గా ఓపెన్ చేశాను. ఆ తీగలన్నీ పీకేసి లాగేసి నేను కొడవలి తీసుకెళ్ళడం మర్చిపోయాను. అలాగా ఏంటో మా అమ్మాయి అలా వెళ్ళిపోయాం అనమాట. ఫైనల్గా ఓపెన్ చేశాను చాలా కష్టపడి. ఓపెన్ చేశాక లోపలికి వెళ్ళి మెహందీ తీసుకున్నాము. రిజల్ట్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి ఈ వీడియోలో అంటే మరీ లాంగ్ అయిపోతే మీకు కూడా బోర్ వచ్చేస్తుంది కదా, చూడలేరు మీరు కూడా కదా. ఏంటి మేము ఒక సోది చూపిస్తుంది అనుకుంటారు అనుకుని. కంగ్రాచులేషన్స్ మా. మొత్తానికి అడుగు పెట్టాను. యాక్చువల్లీ నేను వెళ్ళక 3 months అయింది. 3 monthsకే వర్షాలకి ఇలా అయిపోయింది అనమాట. నేను వెళ్తే ఎప్పుడు ఏదో ఒకటి కొడవలు తీసుకొని కట్ చేస్తూ ఉంటాను. అలా మా అమ్మాయి కోసం తోవ చేశాను నేను. ఆ గ్రాస్ తోవ చేస్తే వచ్చింది. ఇంకా నన్ను ఫాలో అవుతున్నా వెనకాలే వచ్చింది. చాలా మస్కిటోస్ అమ్మా, మస్కిటోస్. నాకు డెంగ్యూ వస్తుంది మమ్మీ. ఇన్ని మస్కిటోస్ మమ్మీ. ఆ మస్కిటోస్ని పట్టుకొని మరీ చూసింది. వాటికి తెల్ల డాట్స్ ఉన్నాయంట. ఇవే మమ్మీ, ఖచ్చితంగా ఇవే డాట్స్. ఈ డాట్స్ వల్లే మనకు డెంగ్యూ వస్తుంది. వాటి గురించి పెద్ద స్టోరీయే చెప్పింది నాకు. నేను అనుకుంటూ ఇంకా తోవ సాఫ్ చేసి ఫైనల్గా లోపలికి వెళ్ళాను చెట్లన్నీ దాటుకుంటూ. చాలామంది అడుగుతారు, మేడం మీరు టీషర్ట్లలో పాయింట్లలో చేయకండి వీడియోలు, చీరలోనే చేయండి అంటే. చూడండి, ఇలాంటి ప్లేసుల్లోకి చీర కట్టుకొని పోతే ఉంటుందా, చినిగి షార్టెడ్ అయిపోద్ది. కొత్త చీర, అసలే చీరలు అంటే తెలుసు కదా ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో. అందుకే ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్తాం. కొన్ని సిచ్యువేషనల్లీ మీరు యాక్సెప్ట్ చేయాలండి. ప్రతిదీ చీర కట్టుకొని చెయ్యి అంటే రెడీ అయి ఉండడానికి మేమేం రోబోలం కాదు, అంబానీ ఫ్యామిలీ ఏం కాదండి. బీ న్యాచురల్, యాక్సెప్ట్ ద రియాలిటీ అంటాను నేను. మరి మీరేమంటారు? అంతే కదా, మనం సిచ్యువేషనల్గా టైంలో వెళ్ళిపోవాలి అంతేగాని ప్రిపేర్ అయ్యి మరి